జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తీవ్రవాదం విషయంలో మన మోడీ ప్రభుత్వం అతిపెద్ద విజయం అయితే సాధించింది. సరే, ఎందుకు ఏం జరిగింది, ఏం దాకత అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మొత్తానికి చెప్పా కదా, తీవ్రవాదం విషయంలో మన భారతదేశం అతిపెద్ద విజయాన్ని అయితే సాధించింది. ఇన్నాళ్ళు కూడా ఖలిస్తాన్ తీవ్రవాదం గురించి భారతదేశం నెత్తి నోరు బాదుకుంటా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవాలా. కానీ ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం గురించి, ఖలిస్తాన్ తీవ్రవాదుల మూలాల గురించి ఈ ప్రపంచానికి తెలియజేసేలా చేసినారనమాట. ఖలిస్తానీలకు చుక్కలు కనపడేటట్టు చేశారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఖలిస్తాన్ అంటే మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రాన్ని మన దేశం నుంచి విడదీసి, అర్థమవుతుందా, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లోని కొంత భాగాన్ని మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో కలిపి కొత్త దేశాన్ని ఏర్పాటు చేయడమే ఈ ఖలిస్తాన్ అంటే. ఇప్పుడు వీళ్ళు ఇంత కథలు దబ్బుతారు కదా, మీకు చేతనైతే ఫస్ట్ ఆ పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ ఉండదు కదా, దాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. స్వాధీనం చేసుకున్న తర్వాత ఏదైనా మాట్లాడదాం. ఓయమ్మ అట్ట కాదు, ముందు ఏడుండేదాన్ని జీలబెరకాలంట. అంటే ఏడుండేదంత ఎరుపుష్పాలా అంటాలే. ఇకపోతే ఈ ఖలిస్తాన్ ఉద్యమం ఆనాటి ఇందిరాగాంధీ హయాంలో ప్రారంభమైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి అప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఈ సిక్కుల సమస్యలను ఎప్పుడు కూడా పరిష్కరించకపోవడంతో ఈ ఖలిస్తాన్ ఉద్యమం అనేది ప్రారంభమైందనమాట. చెప్పాలంటే అసలు ఈ ఖలిస్తాన్ ఉద్యమం పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వల్ల, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే. ఇక మన దేశంలో ఈ ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైన వెంటనే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI ఈ ఖలిస్తాన్ ఉద్యమాన్ని టేక్ ఓవర్ చేసింది. అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇంకా చర్యలు అయితే ప్రారంభించిందనమాట. ఇక అప్పటి నుంచి ఈ ఖలిస్తాన్ ఉద్యమం కాస్త హింసాత్మక రూపం అయితే దాల్చింది. అర్థమవుతుందా? ఖలిస్తాన్ ఉద్యమకారులు తుపాకులను, మారణాయుధాలను పట్టుకొని తీవ్రవాదులుగా మారిపోయినారు. ఇక ఆ సమయంలోనే ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం పెరిగి పెద్దదైపోయి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు తమ డెన్గా మార్చుకున్నారు. చూడండి, అంటే ఇప్పుడు మనకు పవిత్ర పుణ్యక్షేత్రాలు అంటే కాశీ అంటాం, వైద్యం అని చెప్పుకుంటాం, ఇలాంటి చాలానే ఉన్నాయి. అదే విధంగా వీళ్లకు అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ అత్యంత పవిత్రమైందనమాట. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో వీళ్ళు తీవ్రవాదులు పోయి ఆడ కూర్చున్నారు. అక్కడి నుంచే తమ కార్యక్రమాలను ప్రారంభించడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో అప్పటి మన దేశ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ ఈ సిక్కుల సమస్యలను పరిష్కరించకుండా వాళ్ళపైన ఆపరేషన్ బ్లూ స్టార్ని అయితే ప్రారంభించింది. అంటే అసలు పుట్టిందే ఖలిస్తాన్ ఉద్యమం అనేది పుట్టిందే ఈవిడ గారి వల్ల. మళ్ళా వాళ్ళు కొరకరాని కొయ్యిగా తయారవుతారని చెప్పేసి ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో వాళ్ళందరినీ కూడా జరిగిపోయినాయి. ఆ తర్వాత ఈ సిక్కు వర్గానికి చెందినటువంటి బాడీగార్డ్లో ఈ ఇందిరాగాంధీను కాల్చి చంపిన విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. చెప్పాలంటే అది ఇంతకుముందు జరిగినటువంటి మ్యాటర్ అంతా కూడా. అయితే అప్పటి నుంచి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు కెనడాను తమ కేంద్ర స్థానంగా చేసుకొని పంజాబ్ రాష్ట్రంలో హింసాత్మక కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టినారు. అయితే 2020లో జరిగినటువంటి ఫేక్ రైతు ఉద్యమం తర్వాత ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం అనేది తీవ్ర స్థాయికి చేరుకునింది. పాకిస్తాన్ ISIతో చేతులు కలిపినటువంటి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు కెనడా నుంచి పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులను రెచ్చగొట్టి ఖలిస్తానీలుగా మార్చడం, బాంబు పేలుళ్లకు ప్లాన్లు చేయడం, హిందూ యాక్టివిస్టులను హత్యలు చేయడం మొదలుపెట్టారు. చెప్పాలంటే అసలు ఈ సిక్కు మతం అనేది పుట్టిందే మన సనాతన ధర్మంలోంచి. అర్థమవుతుందా? ఈ సిక్కులు అనేది మతం కాదు. రాను ఇప్పుడు మామూలుగా హిందువుల్లో ఎవరైతే ఇంటి పెద్ద కొడుకుంటారో వాళ్ళు వచ్చేసి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ముందుకెళ్ళారనమాట. వాళ్ళు సిక్కులుగా ఉన్నారు. రాను అది ఒక మతం లాగా తయారైపోయింది. చెప్పాలంటే అది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రారంభమైందే ఈ సిక్కు అనేది అనమాట. అలాంటిది ఇప్పుడు చూడండి ఏమైపోయిందో. అలా అని చెప్పేసి అందరూ కూడా తీవ్రవాదులు అంటే కానే కాదు. మన దేశాన్ని అత్యధికంగా ప్రేమించే వాళ్ళలో, మన దేశం కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి యుద్ధం చేసేవాళ్ళలో ఈ సిక్కు సోదరులే ముందుంటారు. అలాంటిది ఇప్పుడు మంచి ఉండే కాడ చెడ్డ ఉంటుంది అన్నట్టు వాళ్ళలోనే ఈ సంత ఒకటి తయారైందనమాట. అది విషయం. అయితే ఇక ఈ ఖలిస్తానీ తీవ్రవాదులకు కెనడా నుంచే ఆయుధాలు, మందుగుండు, బాంబులు, ఫండ్స్ అంతా కూడా అందుతూ ఉన్నాయి. అప్పటి కెనడా ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో స్వయంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాడు.
అప్పట్లో మన దేశం ఈ విషయం పైన కెనడాతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అంతే కదా. ఇప్పుడు రాజే దొంగ మొండాకుడు కంటే ఇంకెట్టుంటుంది, ఇంకట్టే ఉంటుంది. వాడు జస్టిన్ ట్రూడో గాడే ఒక లఫంగి గాడు. ఓడు అలాంటి వాడికి నువ్వు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటే మాత్రం వాడి కుక్క తోక వంకర అన్నట్టు వాడు బుద్ధాడ మారుతుంది. అవునా కదా. కనీసం ఖలిస్తాన్ తీవ్రవాదులను భారత్కు అప్పగించమన్నా కూడా అప్పగించాల. చెప్పాలంటే వాళ్ళ దిశకు పోయి అత్తగారింట్లో పెట్టుకున్నట్టు వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు. ఆడ ఏమి లే, వాళ్ళకి సర్వస్వం ఏది కావాలంటే అది చేసి పెట్టాడు. పైగా కెనడా ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో మన భారతదేశాన్ని ఒక అరాచక దేశంగా ముద్రేసి మన దేశం మీదనే కక్ష కట్టాడు. మనల్ని నోటుకొచ్చేట్టు మాట్లాడినాడు. మన భారతదేశంతో కెనడా సంబంధాలను తెగదంపులు చేసుకున్నాడు అన్నమాట. మొత్తం మీద ఈ విషయం పెరిగి పెద్దదైపోయి చివరికి ఈ జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేసేదాకా తీసుకుపోయింది. తరువాత కెనడాలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఇక అప్పటి నుంచి కెనడా కొత్త ప్రభుత్వంతో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక చర్చలు జరిపి అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చి కెనడా ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకునింది. అర్థమవుతుందా. ఖలిస్తానీ తీవ్రవాదం పైన నిష్పక్షపాతంగా విచారణ జరిపించమని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం కెనడాని అయితే కోరింది. అందుకు అంగీకరించినటువంటి కెనడా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని అయితే నియమించింది. అంతే, విస్తుపోయే విషయాలన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. కెనడా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫండింగ్ ఇన్ కెనడా రిపోర్ట్లో అనేక విషయాలు బయట ప్రపంచానికి తెలియజేసిందనమాట. ఈ రిపోర్టు ప్రకారం ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు కెనడా నుంచే ఫండింగ్ జరుగుతూ ఉన్నట్టు కెనడా ప్రభుత్వం గుర్తించింది. బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్, అదేవిధంగా సిక్ ఫర్ జస్టిస్, అలాగే అంతర్జాతీయ సిక్ యో ఫెడరేషన్ వంటి సంస్థలకు కెనడా నుంచి నిధులంతా కూడా వరదలాగా పారుతున్నాయన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా హమాస్, హెజ్బుల్లా తీవ్రవాదులతో సమానంగా ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు పనిచేస్తున్నారని, వాళ్ళతో కలిసి ఈ ఖలిస్తాన్ సంఘాలు పనిచేస్తున్నాయని చెప్పేసి ఈ కెనడా ప్రభుత్వ రిపోర్ట్లో పేర్కొనిందన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, ఇవన్నీ ఎంత డేంజరస్. వాళ్ళతో కలిసి వీళ్ళు పనిచేస్తున్నారంట. అదేవిధంగా పాకిస్తాన్ ఐఎస్ఐతో కూడా కలిసి పనిచేస్తారు. మన దేశంలో ఉంటా మన దేశాన్ని ఒక పక్క వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది కాపలా కాస్తూ ఉంటే, వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళు అంటే ఎవరు, ఈ ఖలిస్తాన్ వాళ్ళు మన దేశాన్ని సర్వనాశనం చేసేదానికి, మన దేశం నుంచి పంజాబ్ రాష్ట్రాన్ని విడదీసేదానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. అది వాస్తవం. అంతేకాకుండా ఖలిస్తాన్ దేశాన్ని సాధించే క్రమంలో ఈ ఖలిస్తాన్ సిక్కు సంఘాలు హింసాత్మక ఘటనలు కూడా పాల్పడుతున్నాయని, జిహాదీ శక్తులతో చేతులు కలిపినాయని, మనీ లాండరింగ్ ద్వారా కెనడాలోని కొన్ని సిక్కు సంఘాలు పంజాబ్లో ఉన్నటువంటి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు నిధులు అందజేస్తారని చెప్పేసి ఈ రిపోర్ట్ అయితే స్పష్టంగా తెలియజేసింది. దీంతో ఇక కెనడా ప్రభుత్వం ఇప్పుడు ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల మీద దృష్టి పెట్టిందనమాట. ఇక పైన కెనడా నుంచి ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఎటువంటి సహాయం కూడా అందకుండా చూసేందుకు, అదేవిధంగా కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులను భారత్కు పంపించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుందంట. అంటే ఖలిస్తాన్ తీవ్రవాదం విషయంలో మనం ఎన్నాళ్ళు కూడా చేస్తున్నటువంటి పోరాటానికి ఇప్పుడు ముగింపు అయితే పడనున్నదనమాట. అది విషయం. ఆయన మనోళ్ళేమో ఎంతసేపటికి డబ్బు వెనకబడతారు. స్వార్థం 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 తప్పితే ఇంకేం లేదు. ఎంతసేపటికి నేను, నా కుటుంబం, నా సంపాదన, నా బతుకు, నా పిల్లవాళ్ళు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళు బయట దేశాలకు పోవాలా, లేకపోతే లచ్చలు జీతాలు తెచ్చే ఉద్యోగాలు చేయాలా, వాళ్ళకు కోట్ల కట్నాలు తెచ్చే పిల్లలు రావాలా, ఈ ఎంతసేపటికి ఇదే యావే. కానీ మనల్ని నాశనం చేసేదానికి కట్టకట్టు కొన్ని వందలు కాదు, కొన్ని వేల సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి నుంచి మీరు ఎట్ట బయటపడతారు మీకు తెలియదు. ఇప్పుడు మీ కళ్ళకు ఒక మాయ అనేది కమ్ముకొని ఉండదన్నమాట. ఆ మాయ విడిపిన రోజు, ఆ మాయ చీకట్లో తొలిగిపోయిన రోజు, మీకు అసలు నిజం బయటికి తెలిసిన రోజు అంటే మీరు గ్రహించిన రోజు మీ బతుక ఆ రోజుతో అంతమైపోతుంది. అది మీకు ఆ రోజు కావాలన్నా, లేదా మర్యాదగా దేశం కోసం బ్రతుకుతా, ధర్మం కోసం బ్రతుకుతా, మీ బ్రతుకు మీరు బ్రతుకుతారా? ఆప్షన్ మీ చేతుల్లో ఉన్నది. అంటే పరిస్థితి అయితే ఇప్పుడు మన చేయి దాటిపోలా. వన్స్ మన చేయి దాటిపోయిందో మనమైతే ఇంకాడికి మనం కూడా ఎత్తిపోయినట్టే. ఏలే, మనం కూడా ఆడికి అంతం అయిపోయినట్టే. మళ్ళీ మీరులే, మీ ఆస్తులులే, మీ అంతస్తులులే, మీ బిడ్డలులే, ఏమిలే, మొత్తం సర్వం సమాప్తం. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. మీరు వాళ్ళ చేతలో కుక్క సాగు చావాలా, లేకపోతే వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ బూట్లు నాకుతా బానిసలాగా బతకాలా. అది జరగలేదు. కాబట్టి దేశం మన కోసం ఏమిస్తుంది, మనకేం చేస్తుందని ఆలోచించకుండా దేశానికి నువ్వేమిస్తున్నావు అనేది నువ్వు ఆలోచించు.
అప్పుడే ఈ దేశం బాగుంటుంది, నువ్వు కూడా బాగుంటావు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.